34th క్వశ్చన్, డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి కాజెస్ విచ్ డిసీజ్. సో విటమిన్ డి తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి ఏ వ్యాధి వస్తుంది? రికెట్స్ రావడం జరుగుతుంది. ఏదొస్తుంది మనకు? రికెట్స్ రావడం జరుగుతుంది. రికెట్స్ అంటే ఏంటిది? బోన్స్ అనేది పెల్స్గా మారడము. బోన్స్ అనేది పెల్స్గా మారడము. నెక్స్ట్ 35th క్వశ్చన్, డిఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ కాజెస్ విచ్ డిసీజ్. డిఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ కాజెస్ విచ్ డిసీజ్. సో మనకు విటమిన్ అయోడిన్ డిఫిషియన్సీ వల్ల ఏది వస్తుంది వ్యాధి? గాయిటర్, గవద బిల్లలు. గాయిటర్ అంటే ఏంటి? ఇక్కడ ఉబ్బుతారు చూడండి కొందరికి. సో దాన్ని గాయిటర్ డిసీజ్ అంటారు. ఏమంటారు? గాయిటర్ డిసీజ్ అంటారు. 36th క్వశ్చన్, డిఫిషియన్సీ ఆఫ్ ఐరన్ కాజెస్ విచ్ డిసీజ్. ఒకవేళ కనుక ఐరన్ తక్కువగా కనుక ఉన్నట్లయితే మనకి ఏ వ్యాధి వస్తుంది? ఎనీమియా వస్తుంది. ఏ వ్యాధి వస్తుంది? ఎనీమియా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఎనీమియా అనే డిసీజ్ దేని యొక్క డిఫిషియన్సీ వల్ల వస్తుంది? ఐరన్ యొక్క డిసీజ్ వల్ల వస్తుంది. ఎనీమియా అంటే ఏంటిది? రక్తహీనత. ఎనీమియా అంటే ఏంటిదిరా? రక్తహీనత. రక్తహీనత అనే డిసీజ్ దేని వల్ల వస్తుంది? డిఫిషియన్సీ ఆఫ్ ఐరన్ వల్ల వస్తుంది. డిఫిషియన్సీ ఆఫ్ ఐరన్ వల్ల రావడం జరుగుతుంది.